హాయ్ అండి, విజయ్ కృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మొన్న టమాటా ములక్కాడ షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఈరోజు ఫుల్ వీడియో డీటెయిల్గా పెడుతున్నాను. 2 ములక్కాళ్ళకి 3 చిన్న టమాటాలు తీసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని బాగా ఉడకబెట్టేసుకోండి. అది పొట్టు ఊడిపోయే విధంగా ఉడకబెట్టుకోండి. తర్వాత మసాలా కోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో కొన్ని పల్లీలు వేసి కొద్దిగా దోరగా వేగాక కొన్ని ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని జీలకర్ర బాగా వేగిపోయేంత వరకు వేయించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఎండుమిరపకాయ, చిన్న దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, అలాగే ఒక యాలుక వేసుకుని ఆ వేడి మీదే ఒకసారి కలుపుకోండి. తర్వాత చిన్న కొబ్బరి ముక్క వేసుకుని ఆ వేడికి వేగిపోతాయండి. మనం స్పెషల్గా వేయించాల్సిన పని లేదు. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని వీటిని పొడి చేసేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న టమాటాలకి పొట్టు తీసుకుని అవి కూడా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత కర్రీ కోసం మనం ఎందులో తయారు చేసుకోవాలనుకుంటున్నామో అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, కంప్లీట్గా వేయాల్సిన అవసరం లేదండి, చిన్న పువ్వు వేస్తే చాలు. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, నేను ఈ కర్రీకి ఓన్లీ పెద్ద ఉల్లిపాయ ఒకటి మాత్రమే తీసుకున్నానండి. ఇవి కాస్త వేగిపోయాక ఇందులోనే ములక్కాళ్ళ ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కాస్త వేయించేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోండి. మొత్తం పడుతుందండి మసాలా, ఎందుకంటే మనం తయారు చేసిన క్వాంటిటీ తక్కువే కదా. అలాగే మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని కాసేపు వేయించేసుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలే విధంగా వేయించుకోండి. మనకి ఆయిల్ కొంచెం పైకి తేలిందంటే అది మసాలా వేగిపోయినట్టే. అలా వేగిపోయాక కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మునక్కాళ్ళ ముక్కలు ఉడికిపోవడానికి కావాల్సిన వాటర్ని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకుని వేసుకోండి. కూర ఉడికిపోయాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.